తిరుపతిలో శతాబ్దాల చరిత్ర కలిగిన తాతయ్యగుంట గంగమ్మ జాతర నేడు అత్యంత వైభవంగా కొనసాగుతోంది. వారం రోజుల పాటు జరిగే ఈ రాష్ట్ర పండుగలో నేటి ప్రధాన జాతరకు భారీగా భక్తులు తరలివచ్చారు. బైరాగి, బండ, తోటి, దొర, మాతంగి వంటి సంప్రదాయ వేషధారణలతో భక్తులు మొక్కులు తీర్చుకుంటూ ఆధ్యాత్మిక భక్తిని చాటుతున్నారు. రేపు తెల్లవారుజామున విశ్వరూప దర్శనం, చెంప నరుకుట కార్యక్రమాలతో జాతర అధికారికంగా ముగియనుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. గంగమ్మ జాతరకి అందరి ప్రజలకు కూడా శుభాకాంక్షలు. జాతర సందర్భంగా చాలామంది భక్తులు వస్తున్నారు. వారు వచ్చే విధంగా అన్ని విధాల పోలీసు వారు మరియు రెవెన్యూ, మున్సిపల్ బోర్డు చైర్మన్ అందరూ కూడా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ నుండి ఇప్పటివరకు దాదాపు టెంపుల్ దర్శనాలు దాదాపు 25-30,000 వరకు దాటిపోయారు. పొంగల్స్ అన్నీ కలిపి మోర్ దాన్ 50,000 ఇప్పటికే దర్శనాలు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రజలందరికీ, భక్తులందరికీ ఒకటే మనవి పోలీస్ శాఖ తరఫున అందరూ కూడా ఎక్కడ తొందరపాటు లేకుండా కేటాయించిన ప్రాంతాల్లో పార్కింగ్ వెహికల్స్ని పెట్టుకొని అందరూ సహకరించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక క్యూ లైన్లలో ఏదైతే మనం ప్రవేశపెట్టామో వాటిలో వెళ్ళడం, పొంగల్స్ పెట్టే వాళ్ళు కూడా అక్కడ ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఒక కేటాయించిన ప్రాంతంలో ఒక శుభ్రత వాతావరణంలో పెట్టి అటు వీళ్ళకి మున్సిపల్ ఎంప్లాయీస్కి కానీ టెంపుల్ అథారిటీస్ కానీ సహకరించాలని కోరుకుంటున్నా. అందరికీ కూడా దర్శనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరు తొందరపడకుండా పోలీసు వారు మరియు మిగతా టెంపుల్ అథారిటీస్ ఏవైతే ఫెసిలిటీస్ కల్పించారో, ఏవైతే నియమాలు ఉన్నాయో వాటిని పాటించాలని కోరుకుంటున్నాను.